హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. అలాగే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. టీవీ9 రిపోర్టర్పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతేకాదు ఆయన గన్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. మనోజ్, మోహన్ బాబు గొడవల నేపథ్యంలో అక్కడే ఉన్న జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో టీవీ9 రిపోర్టర్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు ఆ తర్వాత టీవీ9కు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు. ఆసుపత్రికి వెళ్లి రంజిత్ను పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సమాజానికి సారీ చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు ఆ మేరకు జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. దాడి తర్వాత పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం, ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు కనబడకుండా పోయారు. 2 రోజుల తరువాత తాను ఎక్కడికి వెళ్లలేదు అంటూ ఓ వీడియోను విడుదల చేశారు మోహన్ బాబు.